హాయ్ వివర్స్, మనం వచ్చేసి 7వ తరగతి ఉపవాచకం చూస్తూ ఉన్నాము. తెలుగు మీడియము, తమిళనాడు గవర్నమెంట్ 7వ తరగతిది. పరమానందయ్య శిష్యుల యొక్క కథని మనము తెలుసుకుందాము. మీకు తెలిసే ఉంటుంది, ప్రతి ఒక్కరు చూసి ఉంటారు పరమానందయ్య శిష్యుల కథ అనేటువంటిది. ఈ యొక్క పరమానందయ్య శిష్యులు అనేటువంటి కథలు చాలామందికి తెలిసే ఉంటుంది. పరమానందయ్యకు అమాయకులైనటువంటి 12 మంది శిష్యులు ఉన్నారు. ఒకరోజు శిష్యులందరూ పక్క ఊరికి పోవలసి వచ్చిందనమాట. తిరుగు ప్రయాణం అయ్యేసరికి చాలా చీకటి పడింది. ఆ ప్రయాణంలో ఒక వాగుకు దాటాల్సి వచ్చిందనమాట. ఒక వాగుని దాటాల్సి వచ్చింది. వాగు అంటే ఒక కాలువని దాటాల్సి వచ్చింది, వాటర్ అనమాట. శిష్యులందరికీ వాగును చూడగానే భయం కలిగింది. ఎలా దాటాలి అని గాలినటువంటి పిల్లుల్లా అటు ఇటు తిరగసాగారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు వాళ్ళకి. వారిలో ఒక శిష్యుడు, ఇప్పుడు రాత్రి అయ్యింది కదా, వాగు దినమంతా ప్రవహించి అలసిపోయి ఉంటుంది, అది నిద్రపోయే సమయంలో చూసి మనం దాటుదాము అన్నాడు. అంటే వాళ్ళకి తెలివి అనేటువంటిది లేదనమాట. అందువల్ల వచ్చేసి పరమానందయ్య శిష్యులు వాళ్ళకి కాస్త జ్ఞానం అనేటువంటి తక్కువ అనమాట. మరి వాగు నిద్రపోతున్నదో లేదో ఎలా తెలుస్తుందిరా అని ఇంకొక శిష్యుడు అన్నాడు. ఓహో, అదెంత పని, నేను చిటికలో కనిపెడతా చూడు అని వాగు దగ్గరికి వెళ్ళాడు ఒక శిష్యుడు. పారుతున్నటువంటి వాగు నిద్రపోతున్నదో లేదో ఆ శిష్యునికి తెలియలేదు. మండుతున్నటువంటి కట్టెను ఒకదాన్ని తీసుకుని వాగులో ముంచాడు. సుయ్యమని చప్పుడుతో కట్టె ఆరిపోయింది. ఆ చప్పుడుకు వాడికి భయం వేసింది. వాగుకు ఏం పని మిగిలిందో ఏమో, నిద్రపోలేదు, తెలివితోనే ఉంది, ఊరుక్కుంటూ వచ్చి చెప్పాడనమాట. నేను వాతలు పెట్టానని కోపం వచ్చి వాగు నా మీద పగబడుతుందో ఏమో అని భయపడసాగాడు. ఏం కాదురా, మన గురువు ఉండగా మనకేం భయం అన్నాడు ఇంకొక శిష్యుడు. మరి కొంతసేపు అయ్యాక వేరొక శిష్యుడు వాగు నిద్రపోతున్నదో లేదో చూసి వస్తానని వెళ్ళాడు. వాగును చూసి తిరిగి వచ్చాడు. వాగు నిద్రపోతుందిరా అన్నాడు ఉత్సాహంగా. ఎలా కనిపెట్టావురా అని శిష్యులలో ఒకడు అడగగానే, అదే కట్టెను పట్టుకుని నీటి అంచున అటు ఇటు తిప్పి ఒకసారిగా నీళ్లలో ముంచాను, వాగు కిక్కురు మనలేదు, అంటే వాగు నిద్రపోతున్నట్లే కదా అన్నాడనమాట. మరి మన అలికిడికి వాగుకి తెలివి వస్తే భయంగా అన్నాడు ఒకడు. పరమానంద శిష్యుల్లో ఒకడు అందరికీ ధైర్యం చెప్పి వాగు దగ్గరికి తీసుకొచ్చాడు. వాళ్ళు వాగులోకి దిగబోతూ, అమ్మో వాగులో మునిగిపోతానేమో అంటూ భయపడ్డారు. మనం ఒకరి చేయి ఒకరు పట్టుకుని వాగు దాటుదాము అనుకున్నారు. సరే అన్నారు. అందరూ కలిసి వాగును దాటారు. శిష్యుల్లో ఒకరికి అందరం వాగు దాటామా అన్న అనుమానం వచ్చింది. మీరంతా వరుసలో నిలబడండి, నేను లెక్క పెడతా అన్నాడు. అందరూ వరుసగా నిలబడ్డారు. 1, 2, 3, 11. 11 మంది మాత్రమే ఉన్నాం. వాగు పగబట్టి మనల్ని ఒకరిని మింగేసిందిరోయ్ అన్నాడు ఏడుపు గొంతుతో. ఏది, నేను లెక్క పెడతా అంటూ శిష్యులందరూ ఒకరి తర్వాత ఒకరు లెక్క పెట్టారు. ఎన్నిసార్లు లెక్క పెట్టినా ఆ సంఖ్య 11 వచ్చిందనమాట. అవునురా, నిజంగానే మనలో ఒకరిని మింగేసిందిరా అంటూ బోరున ఏడుస్తూ గురువు దగ్గరికి వెళ్ళారు. జరిగిన విషయం చెప్పి మళ్ళీ బోరును విడిపించారు. పరమానందయ్య అందరినీ తేరిపార చూశాడు. శిష్యులను మళ్ళీ లెక్క పెట్టమన్నాడు. ఒక్కొక్కడు లెక్క పెడితే మళ్ళీ 11 వచ్చింది. శిష్యులు చేసిన తప్పును గురువు గుర్తించారు. ఆ తర్వాత ఏం జరిగి ఉంటుందో ఊహించండి. ఏం జరిగి ఉంటుంది? ఆ శిష్యుడు ఎవడైతే లెక్క పెడుతున్నాడో వాడిని లెక్క పెట్టుకోలేదనమాట. అందువల్ల వచ్చేసి ఏమైంది, శిష్యులు 11 మందే ఉన్నట్లుగా గుర్తించారనమాట. ఆ తర్వాత వాడిని కూడా లెక్క కూడా నిలబెట్టి పరమానంద శిష్యులు గారు వచ్చేసి లెక్క పెట్టారు. లెక్క పెట్టిన తర్వాత కరెక్ట్గానే ఆ యొక్క 12 సంఖ్య అనేటువంటిది వచ్చింది. వచ్చిన వెంటనే అందరూ వచ్చేసి అక్కడ ఉన్నటువంటి పరమానంద శిష్యులు గెంతులేసి ఆహా, వాగు మనల్ని మింగలేదు, మనం అందరము ఉన్నాము అని చెప్పేసి గంతులేశారనమాట. సో ఈ విధంగా వారి యొక్క అమాయకత్వం అనేటువంటిది ఈ యొక్క కథ ద్వారా మనకు అర్థమవుతుంది. ఈ యొక్క కథలో ఈ సూక్తి ఏంటంటే, కొన్ని ముఖ్యమైన మంచి విషయాలు ఏంటంటే, నదులు మనకు జీవనోధారము, మనం వాటిని కాలుష్యం చేయకుండా కాపాడుకోవాలి.